ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ జర్నలిస్టుల పైన దాడుల పైన ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు ఆర్డీఓ గారికి మా ఏపీడబ్ల్యూజీ అనుబంధ సంస్థ ద్వారా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన పాత్రికేయ మిత్రులందరికీ ఏంటంటే మన రాష్ట్రంలో పల్నాడు జిల్లాలోని సాక్షి విలేకరు పైన మన పత్రికల్లో కథనాలు రాసిన కారణంగా వారిపై దాడులు లేదా అక్రమ కేసులు పెట్టడం జరిగిందని అనేక జర్నలిస్టుల సంఘాలు కూడా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఒక జర్నలిస్టులు అనేది ఒక ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా చేసే వృత్తిది. అలాంటిది ఈ జర్నలిస్టులు ఎటువంటి లాభ అపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రాణాలకేటి కుటుంబాలను పక్కన పెట్టి ఎన్నో శ్రమలు ఆటుపోట్లు కూడా తట్టుకొని ఈ ప్రజల కోసం సమాజం కోసం ఫోర్త్ ఎస్టేజ్గా చేసే వృత్తిని రాష్ట్రంలో ఎలా చేస్తున్నారంటే ఒక కథనం వచ్చినా ఒక పేపర్లో ఒక వార్త వచ్చినా దాని మీద ఆ యొక్క జర్నలిస్ట్ని టార్గెట్ చేయటం, ఆ జర్నలిస్ట్ మీద దాడులు జరగటం చాలా బాధాకరం. కనుక ఏంటంటే ప్రభుత్వాలు యొక్క జీవోలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో మారుతున్నాయి, కానీ ఈ యొక్క దాడులు మాత్రం ఎక్కడా కూడా ఆపడం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా గమనించి ఈ యొక్క జర్నలిస్టుల మీద జర్నలిస్టులకి భద్రత కల్పిస్తూ జర్నలిస్టులకి ఒక చట్టం ఏర్పాటు చేయాలని మా యొక్క ఏపీడబ్ల్యూజీ అనుబంధ సంస్థ ద్వారా కొవ్వూరు ప్రెస్ క్లబ్ ద్వారా మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 10 నెలలు గడుస్తుంది. ఈ 10 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కక్ష కట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరు మనకి ఏం మాట్లాడుతారో మనం అని ఎవరు బయటపడుతున్నారో వాళ్ళ మీద కేసులు కట్టడం. అదేవిధంగా దానిలో పక్షంగా ఇవాళ పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరైనా ఇంచుమించు పత్రికలో నిష్పక్షపాతంగా మన ఏం జరిగిందో దాన్ని బయట పెడతారు. పత్రికలు కానీ టీవీ ఛానల్ వస్తుంటాయి. కానీ ఇవాళ ఎవరైతే బయట పెడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళ మీద కక్ష కట్టి రెడ్ బుక్ పరిపాలిస్తుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా పల్నాడు జిల్లాలో మన వాళ్ళ ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్త మన ఆయన తెలంగాణలో ఇక్కడ రక్షణ పోలీసులు ఇవ్వకపోతే తెలంగాణ వెళ్ళడం జరిగింది. ఆ తెలంగాణలో అతన్ని ఇంచుమించు అక్కడ మర్డర్ చేయడం జరిగింది. ఇది ఆ మర్డర్ని దాన్ని అక్కడ మన వివరణ ఇవ్వలేదు. దాన్ని పల్నాడు జిల్లాలో పాత్రికేయులు దాన్ని వివరణ ఇచ్చి ఈ విధంగా జరిగిందని రాశారు. దాన్ని వారవలేక ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం పోయి ఇవాళ ఇవన్నీ బయట వాళ్ళు చేసిన దాన్ని బయట పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఇవాళ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద, అదేవిధంగా 6 పత్రికా విలేకరుల మీద ఇవాళ అక్రమ కేసులు గురించి సెక్షన్లు వేశారు. ఈ సెక్షన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ సెక్షన్లో చేసిన విలేకరుల మీద కేసులు ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీకు ఏమాత్రం ఉన్నా చేసిన ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్ళకున్న ఏదైతే ఈ పనులు చేయండి, ప్రజలు సంతోషిస్తారు. అంతేగాని వాళ్ళు ఎదురు చెప్పాడు కాబట్టి ఆయన కొట్టేద్దాం, మాకు ఎదురు లేదు, ఓ పక్కన జగన్మోహన్ గారు ఏదో అన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో ఏదో చెప్పాడు, ఇవన్నీ కాదు కావాల్సి మనకి. మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, ప్రజలకే నిష్పక్షపాతంగా మన తీసుకొచ్చే పత్రికా స్వేచ్ఛని కాలరాయొద్దు. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కేసుని ఎత్తేయమని డిమాండ్ చేస్తాం.